సరిపోదా శనివారం అంటే శనివారం రోజు ఎవడైనా నాన్ వెజ్ తినడు, ఎవడైనా మందు కొట్టడు, అలాంటివి చూస్తుంటాం. కానీ సినిమాలో మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటున్నారు అన్న. అంటే ఇదేంట్రా కొత్త కాన్సెప్ట్ ఉందా, ఏముందని చూద్దామని వచ్చిన సినిమా మాత్రం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చునా. మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ మన నేచురల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మతిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే నాని గారిని టైర్ 2 హీరో అంటారు కదా, దీని నుంచి టైర్ 1 హీరోలకు అడుగు పెట్టేసి చెప్పుకోవచ్చునా. అంత బాగుంది స్టోరీ కావచ్చు అండ్ బీజిఎం అన్న. మన జేమ్స్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారన్న. బీజిఎం మాత్రం చాలా బాగా కొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ప్రియాంక మోహన్ ఆమె పర్ఫార్మెన్స్ మనం ఇంతకు ముందు గ్యాంగ్స్ అదే చూసాం, గ్యాంగ్స్టర్ లో, నానిస్ గ్యాంగ్ లీడర్ లో. సో దీంట్లో ఇంకా బాగా చేసిందని చెప్పుకోవచ్చునా. సో మంచి స్టోరీ తోటి వచ్చారని చెప్పుకోవచ్చు. కొత్త కాన్సెప్ట్ అన్న. వారం మొత్తం వచ్చిన కోపాన్ని ఒకటే రోజు చూస్తే ఆ బాక్స్ ఆఫీస్ కి దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. సో మేబీ 2 days లో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి చూసాను. నాకు మెయిన్ నచ్చి సీన్ అది పోలీస్ స్టేషన్ లో ఒక కామెడీ సీన్ ఉంటది అన్న, అది బాగా నచ్చిందన్న నాకైతే. ఫ్యామిలీ తోటి రావాలన్న, ఎందుకంటే ఒక చెల్లి సెంటిమెంట్, ఒక అమ్మ సెంటిమెంట్, ఒక అత్తయ్య సెంటిమెంట్ అన్ని కలిపి ఒక మంచి సినిమా ఇచ్చారన్న మనకు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అసలు క్రేజీ రాశాడు. సినిమాని అసలు ఎలా రాసాం, ఎలా చూపించాలన్నది ప్రాపర్ గా గ్రేట్ డైరెక్టర్ అవుతాడు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ మీకు తెలిసిందే, ఎస్జే సూర్య, నాని. అసలు ఈ డైరెక్టర్ అసలు మ్యాడ్నెస్ ఆడించాడు. విజయ్ మ్యూజిక్ అయితే అసలు బాబోయ్, అసలు థియేటర్ లో ఇంకా 10 నిమిషాలు ఉండాలనిపించింది. కీ పాయింట్ ఏంటంటే అసలు ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లర్, ఆ ప్రతి చిన్న ఎలిమెంట్ మనం రిలేట్ అవుతాము. అండ్ ప్రతి చిన్న ఎలిమెంట్ ఒకదానికొకటి లింక్ అవ్వడం, అసలు ఆ రైటింగ్ చాలా బాగుంది. ఒక్కసారి సరిపోదు, శనివారం ఆదివారం కూడా సరిపోదు, మండే కూడా సరిపోదు, చూడొచ్చు. నిజంగా చాలా బాగుంది. ప్రాపర్ TFIకి రావాల్సిన మూవీ ఇది. అండ్ నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే ఒక మూవీ లవర్ గా లైక్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. అసలు TFIకి పడాల్సిన సినిమా పడింది. ఇట్ ఈస్ రియల్లీ నాని పర్ఫార్మెన్స్. టైర్ 1 ఎంట్రీ అనుకోండి, ఇంకా గ్రాండ్ ఎంట్రీ. అసలు ప్రాపర్ మ్యాడ్నెస్ ఇచ్చాడు, చాలా బాగుంది. అందరు ఎంజాయ్ చేయండి. బ్లాక్ బస్టర్ అసలు ఇంకా చెప్పేది. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. యాజ్ ఎ నాని ఫ్యాన్ నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. మూవీలో ఇది లేదు అది లేదని కాదు, అన్ని ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, అండ్ మొత్తం కామెడీ. ఎస్జే సూర్య అండ్ నాని గారు అయితే చింపేశారు. లైక్ ఆల్ చాలా బాగుంది. నాకైతే డామినేట్ చేయడానికి లేదు. లైక్ విలన్ గా ఆయన రోల్ కి ఆయన ఫుల్ ఇచ్చారు, హీరోగా ఆయన రోల్ ఆయన ఫుల్ ఇచ్చారు. సో ఎలాంటి కాంపిటీషన్ లేదు. అందరు ఫ్యాన్స్, ఎస్జే సూర్య ఫ్యాన్స్ అండ్ నాని ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. చాలా వర్కౌట్ అయింది. అండ్ సాటర్డే కాన్సెప్ట్ రియల్లీ వర్కౌట్ అయింది. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఎవరు ట్రై చేయలేదు. చాలా బాగుంది మూవీ. వాళ్ళ పర్సనల్ చాయిస్, ఇంకేం చేద్దాం, వాళ్ళ ఇష్టం. లైక్ నానిని ఈ జోనర్ లో చూడటము చాలా కొత్తగా అనిపించింది. అండ్ అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి మూవీలో ఒకటి బాగాలేదని లేదు, ఒకటి ఏం పర్సనల్ గా నచ్చిందని లేదు. అన్ని నచ్చింది, అన్ని ఉన్నాయి కాబట్టి మూవీ ఇంకా నచ్చింది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. లేదు, ఎప్పటి నుంచి టైర్ 1, టైర్ 2, టైర్ 3 లేదు. నాని ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. లవ్ యూ నాని. యాక్చువల్లీ ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి ఛాన్స్ దొరికితే వెయిటింగ్ నేనైతే. ఇది ఖచ్చితంగా వైరల్ చేయండి ఈ వీడియోని. 5కి 5 ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఫస్ట్ షోకి రావడం జరిగింది. అంటే నాని గారి నుంచి అయితే ఇట్లాంటి మూవీ డెఫినెట్లీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఆయన ఇంత మాస్ సైడ్ మనం చూడలేదు. ఎక్సలెంట్. ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. కామెడీ కూడా దానికి ఏదో స్పెషల్ గా దానికి ఒక ప్లేస్ ఇచ్చి కామెడీ పెట్టినట్టు కాకుండా ఇట్స్ లైక్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. చాలా బాగుందండి. అండ్ ఎక్సలెంట్ అండి. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. సూర్య గారు అయితే ఇట్స్ లైక్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఆయన యాజ్ అ మాస్ విలన్ చాలా బాగా చేశారు. లాగ్ అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఫైట్స్ అవి కొంచెం డ్రాగ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే ఎక్కడ మనకి పోటీ పడి చేశారండి, ఎవరికి వాళ్ళే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి, ఎవరిది వాళ్ళది. ఎందుకంటే నాని గారి నుంచి మనం ఇట్లాంటి ఈ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు.
సో సూర్యతో అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అమేజింగ్ అండి, చాలా బాగా చేశారు. మ్యూజిక్ విజయ్ గారు చాలా బాగా ఇచ్చారండి. ఐఎమ్ మ్యూజిషియన్, సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫిలిం కి తగ్గ బ్యాక్గ్రౌండ్, ఫిలిం కి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అండి. ఎవరి పార్ట్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ నైస్. లిరిక్స్ అంటే ఏమో అండి, స్పెషల్ గా సాంగ్స్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కి స్పెషల్ గా ఓన్లీ మ్యూజిక్ అని చెప్పి, బట్ లేదండి అలా ఏం అనిపించలేదు, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. యాజ్ అ మ్యూజిషియన్ నాకైతే విజయ్ గారి మ్యూజిక్ చాలా నచ్చింది. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్ కి తగ్గ కామెడీ బాగుంది. అండ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సొసైటీకి మెసేజ్ అంటే యాంగర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూపెట్టారండి. డెఫినెట్లీ ఎస్ చేసుకున్నారు కదండి. వాళ్ళ మదర్ సెంటిమెంట్ తో పెట్టారు కాబట్టి చేసుకున్నారండి. అంటే దేర్ ఇస్ అ మీనింగ్ఫుల్ యాక్షన్, మీనింగ్ఫుల్ లైన్ ఉంది. ఏదో కోపం అంటే జస్ట్ కోపం వచ్చేసి అందరినీ కొట్టేసి, ఇట్స్ నాట్ లైక్ దట్. మదర్ చెప్పినందుకు ఎక్సలెంట్ గా ఉందండి. ఎస్టీ సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఎస్, బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని కామెడీని బ్యాలెన్స్ చేస్తూ ఎస్జే సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఆయన ఎప్పుడు బెస్ట్ మూవీస్ అండి. ఇది ఎక్సెప్షనలీ బెస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఎమోషన్ ని కవర్ చేశారు, సెంటిమెంట్ ని కవర్ చేశారు, ఫైట్స్ ని కవర్ చేశారు. ఎక్సలెంట్. ఎస్, ఆ ఫ్యామిలీ కోసం కొంచెం తగ్గడం అన్నది చూపెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఎమోషనల్ హీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ అని. ఆ ఫ్యామిలీ లవ్ ని, ఎఫెక్షన్ ని అట్లా కూడా కవర్ చేశారు. ఎక్సలెంట్ అండి, ఆల్వేస్ చాలా బాగుంది. అండ్ వివేక్ గారి స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బ్రో, ఇప్పుడే సరిపోతా శనివారం మూవీ నేను చూసేసి వచ్చినాను. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సెప్షన్ నేను చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. మూవీ నాకు ఎలా అనిపించింది అనేది బానే ఉంది, బట్ కానీ నాకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు. బట్ బానే ఉంది అనమాట, మూవీ వచ్చేసి బానే ఉంది. ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు అంటే మనకు వచ్చేసి మూవీలో ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కావచ్చు, హై ఇచ్చే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అంత లేదనమాట. బట్ స్టిల్ పాసిబుల్ స్క్రీన్ ప్లే మనకు ఉంటుంది. కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మనకు స్టోరీ లైన్ వచ్చేసి నిజంగా చాలా బాగుంటుంది. మనకు ట్రైలర్ లో మనకు తెలిసిందేదే కదా, ఆ కోపాన్ని అంతా దాచుకొని ఒక్కసారి ఇంకా శనివారం చూపిస్తాడనమాట. నాని యాక్టింగ్ అయితే సీరియస్లీ జెర్సీ కాదు, ఇవన్నీ కావాలన్నమాట. ఇప్పటి వరకు నేను చూసిండే మూవీస్ లో నాని వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అయితే ఇదే. అండ్ ఈ మూవీలో నాని కంటే ఎస్జే సూర్య అయితే ఇంకా స్క్రీన్ మీద కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాడు. ఎస్జే సూర్యని మనం స్పైడర్ లో కావచ్చు, లేకపోతే జిగర్తండలో కావచ్చు, ఎన్నో మూవీస్ లో మనం చూసిండొచ్చు. బట్ కానీ ఎస్జే సూర్యాస్ బెస్ట్ విలనిజం యాక్టింగ్ అంటే, బెస్ట్ నెగిటివ్ షేడ్ అంటే ఇదే అని నేను చెప్తానన్నమాట. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాని కావచ్చు, ఎస్జే సూర్య కావచ్చు, హీరోయిన్ వచ్చేసి మన ప్రియాంక మోహన్ కావచ్చు, సాయి కుమార్ గారు కావచ్చు, అంతా బానే ఉంది. బట్ కానీ మూవీ వైజ్ మనం ఎత్తుకుంటే కొంచెం మనకు ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా బాగా పెట్టిండొచ్చు. వివేక్ ఆత్రేయ వచ్చేసి ఇంప్రెసివ్ సీన్స్ ఒక 3-4 ఉన్నాయి. ఎస్ బ్రో, మనకు పర్ఫార్మెన్సెస్ తర్వాత నెక్స్ట్ హైలైట్ అంటే జేక్స్ బిజయ్ మ్యూజిక్ అనమాట. అండ్ ఇంకొక విషయం మనం వివేక్ ఆత్రేయని ఈ మూవీలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్ లేదా ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక మంచి యాక్షన్ డ్రామా సాగేటప్పుడు వచ్చేసి అన్నెసెసరీ సాంగ్స్ లేకుండా ఒక సాంగ్ స్టిక్ అయినారనమాట. సో మూవీ వచ్చేసి నాకు మరి జెర్సీ లేకపోతే దసరా, హాయ్ నాన్న అంతా నేను చెప్పను కానీ, బట్ స్టిల్ బానే ఉంది. డెఫినెట్లీ మిస్టర్ బచ్చన్ కావచ్చు, డబల్ స్మార్ట్ కావచ్చు, వీటితో పోల్చుకుంటే చాలా బెటర్ మూవీ. హ్యాపీగా థియేటర్స్ కి వచ్చి చూడొచ్చు. 500 కోట్లు కష్టం బ్రో, చాలా 500 కోట్లు ఎక్కడ బ్రో, చాలా కష్టం అనమాట. సో బట్ స్టిల్ నాకైతే ఓవరాల్ గా ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. నాని గారి పెర్ఫార్మెన్స్ పీక్స్ అండి. అసలు నాని గారి కెరీర్ దసరా తర్వాత మరో 100 కోట్ల సినిమా అంటే ఇదే చెప్పుకోవచ్చు. ఎస్జే సూర్య గారు అయితే అది బాబు అసలు అన్నయ్య వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు. అన్నయ్య మళ్ళీ వస్తాడు, హిట్ కొడతాడు. నాని గారు కెరీర్ లో బెస్ట్ మూవీ అండి ఇది. నేను పెరిగన్నం తిందామని వచ్చా, కొంచెం లేక అనిపించింది కానీ అసలు నాకు మటన్ బిర్యానీ పెట్టాను నాన్నగారు. అయ్యో, అంటే లెంత్ ఎక్కువ ఉంది సినిమా కానీ అసలు మరో 100 కోట్ల సినిమాలు నాని చేశారు అంతే. ఇంటర్వెల్ సీన్ కావచ్చు, అసలు ఆ శనివారం కాన్సెప్ట్ అదిరిపోయింది. 12 తర్వాత కొట్టకపోవడం, తెల్లారి ఆదివారం వచ్చింది. అసలు అలాంటి కొన్ని గూస్బంప్స్ సీన్స్ ఉన్నాయి. నాని గారికి అయితే అసలు ఆ పెర్ఫార్మెన్స్ పీక్స్. అసలు సాంగ్స్ లేవు కానీ సినిమా అయితే అదిరిపోయింది.
అంటే విలన్ కి నాని హీరోకి డామినేషన్ ఉంది ఏమన్నా? నాకైతే అసలు బాహుబలిలో బలాలదేవ బాహుబలి కొట్టుకున్నట్టు అనిపించింది. అసలు అలాగే ఉంది సినిమా అంతా కూడా. నాకు నెక్స్ట్ లెవెల్ సినిమా. రేటింగ్ వచ్చేసి 5కి 4.5 ఇవ్వచ్చండి. ఫ్యామిలీ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ చూడొచ్చు.